లోపల డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోకుండా బయట ఎందుకు వడ్డించమన్నారు మావయ్య? ఊరికేనమ్మా, వెన్నెల రాత్రిలో ఇలా కూర్చుని తింటే బాగుంటుంది కదా. అంతేనా? ఇంకేదైనా కారణం ఉందా తాతయ్య? అంతేనా అంటే అంతే, కాదంటే కాదు. అయితే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఉందమ్మా, నేను మీ దగ్గర ఎంత సంతోషంగా ఉన్నానో ఎదురింటి వాళ్ళకి తెలియాలి. మావయ్య, ఆ, ఈరోజు మీకిష్టమైన చికెన్ బిర్యానీ, చికెన్ లాలీపాప్, ఫిష్ ఫ్రై, ములక్కాయ చేశాను. ఓ, వాళ్ళేం చేస్తున్నారో చూద్దామని వచ్చాం. మనం ఏడవాలనే ఆ అవని మామయ్యకి బయట భోజనం పెడుతుంది. అవునవును, దానికి ఎంతసేపు మన మీద ఏడుపు. భోజనం చేసే వేళ అయింది, బయటకు వచ్చారేంటి? తిన్నావురండి. బావా, నువ్వేం చెప్పినా వీళ్ళకి ఎక్కట్లే. వీళ్ళ లుక్ ఎటు. ఓహో, నాన్నగారు బయట భోజనం చేస్తున్నారా? ఇప్పుడు వాళ్ళ గురించి మనకెందుకు, లోపలికి వెళ్దాం రండి. మీరు వెళ్ళండి రా, నేను తర్వాత వస్తాను. అందరం ఒకేసారి వెళ్దాం, ఉండండి. మీరు బయటకు వస్తారని నాకు తెలుసు. ఇప్పుడు మీ అందరితో ఆట ఆడుకుంటాను, చూడండి. తినండి మావయ్య. కడుపు నిండా తినండి తాతయ్య. హా, ఐటమ్స్ అన్నీ అద్దరిపోయాయమ్మా. ఓ పట్టు పడతాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం రుచి, ఏం రుచి! అద్భుతం అనుకో, మహా అద్భుతం. వా, ఆహా, ఓహో, బా, ఏం ఉందమ్మా దీని రుచి! ఈ కూర ఇంకా అద్భుతం. అబ్బాబాబా, ఇలాంటి రుచికరమైన భోజనం తిని ఎంత కాలమైందో. ఏమే, ఎంతకాలం నువ్వు వండింది గడ్డి అంటున్నాడు మీ నాన్న. నువ్వు నోరు మీ. బా అమ్మా, ఇలా బయట కూర్చుని తింటుంటే ఇంకెంత సంతోషంగా ఉందో. నా మనసులోని మాట మీకు చెప్పేస్తున్నాను. నాన్న కొంచెం అది చేస్తున్నట్లేదు. కొంచెం కాదురా, చాలా అది చేస్తున్నాడు. దాని ఇంటికి వెళ్ళగానే దాని చేతి వంటలు అమృతమైపోయినట్టున్నాయి. జీవితంలో ఇలాంటి ఒక అద్భుతమైన రోజు వస్తుందని, నా కోసం రాసిపెట్టుందని నేను అసలు ఎప్పుడూ అనుకోలేదమ్మా. ఎందుకు మావయ్య అంత గట్టిగా అరుస్తున్నారు? మాకు వినిపించాలంలే. మీరక్కడ ఎంత సంతోషంగా ఉన్నారో తెలియచేయడానికే కదా బయట తింటున్నారు. మీరేమైనా అనుకోండి, ఏం పర్వాలేదు. నేనైతే ఎంతో సంతోషంగా ఉన్నాను. నా కోడలు వండిన వంటలైతే బాబా 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 మతి పోగొడుతున్నాయి అనుకో. ఈ పూటవి తినేసి చనిపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉన్నాయి. మావయ్య గారు, ఆ, మెను ఏంటి? ఏముందయ్యా, గుంటూరు కారంతో చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ బిర్యానీయా? ఆ, అబ్బా, అవని వండిన చికెన్ బిర్యానీ అంటే కోడి కూడా తింటుంది. అంత బాగా వండుతుంది. కోడి బిర్యానీ కోడి తింటుందా? ఈ పకోడీ మాటలు ఆపమంటున్నాను నిన్ను.
మావయ్య గారు నెక్స్ట్ ఐటమ్ ఏంటి? నెక్స్ట్ ఐటమా, ఇదిగో చికెన్ లాలీపాప్, ఫిష్ ఫ్రై, అది కూడా కొరమేను. ఓ అబ్బా, చికెన్ లాలీపాపా! ఈ ఇంట్లో ఆ పేరు విని చాలా రోజులైంది. బలగం సినిమాలో నల్లి బొక్క గురించి గొడవలు జరిగినట్టు అవని వండిన చికెన్ లాలీపాప్ల గురించి గతంలో కృష్ణకి నాకు పెద్ద పెద్ద గొడవలే జరిగినాయి. అంత సూపర్ గా వండుతుంది. బా, ఏంటి మనకి టార్చర్? అమ్మా అవని, ఇంక నేను ఇంట్లో ఉండలేనమ్మా. వెంటనే బ్యాగ్ సర్దుకుని మీ ఇంటికి వచ్చేస్తాను. హలో, ఆ? ఎక్కడికి వెళ్ళేదే? ఇప్పుడు నువ్వు వెళ్ళావంటే బావని చంపిన బాంబడితే అని రేపు పేపర్లో వస్తుంది. ఆ? బా, మీరు అలా చూడకండి, దిష్టి తగులుతుంది. అమ్మా అవుని, ఆ మునక్కాయ పులుస్తుందే అది పెట్టమ్మా. అదైతే అమ్మా నువ్వు చేసినట్టు ప్రపంచంలో ఎవరు చేయరమ్మా, అంత బాగా చేస్తావు. పెట్టమ్మా. ఏమే, మన ఇంట్లో ఏముండావు? పప్పు చారు బెండకాయ వేపుడు. చిచ్చి, పప్పు చారేమో పసుపు నీరులా ఉంటుంది, ఆ బెండకాయ వేపుడేమో ఆస్తికిల్లా ఉంటాయి. అబ్బా! ఇన్ని రోజులు అదేగా తిన్నావు. మావయ్య గారు, మీరు చాలా అదృష్టవంతులు. ఇక్కడ మాకంత సీన్ లేదు. అమ్మా అవని, తొందరలోనే నేను అక్కడికి వచ్చేస్తా. ఎంతమంది వచ్చినా నాకేం అభ్యంతరం లేదన్నయ్యా. ఆహాహాహాహా. నీ మనసు బంగారం అమ్మా, బంగారం. కావాలని మనల్ని రెచ్చగొట్టడానికి ఇదంతా చేస్తోంది. అవునమ్మా, ఈ మధ్య నా విషయంలో అవని కూడా అలాగే చేస్తుంది. పదండి 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 వెళ్దాం. మావయ్య గారు, ఆ? ఏంటి అలా చూస్తున్నావు? అక్కడికి వెళ్ళావంటే కోళ్ళు ఎరగొడతాను. అమ్మా, నీ అమ్మ కడుపు మాడ. పద. నువ్వు బయట భోజనం ఎందుకు పెట్టమని అడిగావో ఇప్పుడు అర్థమైంది తాతయ్య. హ్మ్, ఎందుకు మావయ్య వాళ్ళని బాధ పెట్టడం? తప్పులేదమ్మా, వాళ్ళ గురించి వదిలేయండి. మీరు కూడా వడ్డించుకోండి, కూర్చుని తిందాం. ముందు మీరు తినండి, మేం తర్వాత తింటాం. హా. నాలుగు ముక్కలు అడుక్కొని తినేసేయాలి. చికెన్ లాలీపాప్ అంట, చికెన్ బిర్యానీ అంట, ఫిష్ అంట. కృష్ణ, ఆ! ఎక్కడున్నా? ఆ, వస్తున్నా బంగారం. త్వరగా రా.